రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఖైరతాబాద్ బడా గణపతికి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాల నుంచి సైతం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 70 అడుగుల మహా గణపతిని చూసేందుకు 2 కళ్ళు చాలడం అనడంలోని ఎటువంటి సందేహం లేదు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ ప్రాంతం కిటకిటలాడుతోంది. రేపు మధ్యాహ్నం వరకు మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతిస్తూ ఉండటంతో మహా గణపతిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రైట్ ఖైరతాబాద్ గణేష్ విగ్రహానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్ చెప్పండి. ఎస్ గాయత్రి, అయితే కాసేపటి క్రితమే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి హర్యానా గవర్నర్ అయినటువంటి దత్తాత్రేయ విచ్చేశారు. కుటుంబ సమేతంగా దర్శించుకొని ఇప్పుడు మీడియాతో కూడా మాట్లాడుతున్న క్రమం లోపల అందరి కరుణా కటాక్షాలు గణపతి కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలంటూ కూడా తను మీడియాను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజలకందరికీ గణపతి ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకోవడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం వీడియోలో. అయితే పెద్ద ఎత్తున ఉదయం నుంచే భారీగా భక్తులు బారులు తీరారని తెలుస్తుంది. రేపు ఉదయం వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉండడంతో భక్తులు పోటెత్తారు. రేపు ఉదయం వరకు, ఒకవేళ ఈరోజు సాయంత్రం వరకే దర్శనం ఉంటుంది కాబట్టి అయితే భారీ ఎత్తున భక్తులు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఎక్కడి నుంచి వచ్చారు? మేము అల్వాల్, ఓల్డ్ అల్వాల్. ఎంతసేపు అవుతుంది? ఇప్పుడు అదంట అవుతుంది, ఇంకా చాలా సేపు అయింది. ఎక్కడి నుండి వచ్చారు? మల్కాయరి. ఎట్లా ఉంది? రష్ చాలా ఉంది. ఎస్, అయితే దర్శనానికి భారీ ఎత్తున బారులు తీరారు. ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు ఇక్కడ మనం లక్డికపూల్ వైపు నుండి వచ్చే మార్గం చూస్తున్నాము. అయితే లైన్ వైజ్ గా పోలీసులు భారీ బందోబస్తు చేసేది వదిలిపెడుతున్నారు. దృశ్య ఇక్కడ భారీగా లైన్ కి అయితే వేచి చూస్తున్నారు. క్యూలో భక్తులు, చాలా మంది భక్తులు క్యూలో నిల్చున్నారు. గంటల కొద్ది దర్శనానికి, ఆ మహాగణపతి దర్శనానికి గంటల కొద్ది వ్యవధి సమయం పడుతుంది అని అంటూ కూడా వాపోతున్నారు. అయితే భక్తులు ఉన్నారు. నేను చెప్తా, బోలో విఘ్నేశ్వర భగవానికి జై. మేము జియాగూడ వచ్చినాము. జియాగూడ నుంచి హిందూ బంధువులందరికీ విఘ్నేశ్వర నవరాత్రి శుభాకాంక్షలు. సమయం ఎంతైనా కానీ భగవంతుని కోసం బతికినంత కాలము దర్శనం చేసుకుని తక్కువనే స్వామి. సమయం కోసం ఆలోచించదు. భక్తులకు గమనిక ఏంటంటే భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు ఓపిక, సహనము, భగవంతుని నామస్మరణం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి భగవంతుని మీద ధ్యానం కలుగుతుంది, అనేకమైన చిత్తాలు కలుగుతాయి. అయితే వర్ధమాన్ కోట చాలా బాగుంది. మేము రాయపల్లి నుంచి వచ్చినాం, గజ్వేల్ దగ్గర. గజ్వేల్ 2 గంటలు పడుతుంది. ఫుల్ రష్ ఉంది. బీబీఆర్ మిల్స్ ఫస్ట్ టైం వచ్చిన నేను, బాగుంది. అయితే భారీ ఎత్తున బారులు తీరిన క్రమం లోపల పిల్లలతో చిన్న పిల్లలతో దర్శనానికి బారులు తీరారు. పెద్ద ఎత్తున అయితే క్యూలో వేచి ఉంటారు. గంటల తరబడి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు. ఆ తర్వాత ఈ సంవత్సరం దర్శనం చేసుకోకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆగాలి. పోలీసులు కూడా వాళ్ళని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కూడా అయితే కాసేపు ఎక్కువ క్రౌడ్ ఉండడం వలన పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నట్టు మనకు తెలుస్తుంది. పోలీసులతో ఆర్గ్యూ చేస్తున్నారు. చిన్న పిల్లలతో వచ్చినటువంటి మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. మహిళలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అశోక్ నగర్ నుండి. వామ ఊపిరాడట్లేదు కదా, వస్తున్నాం, ప్రతిసారి వస్తున్నాం. బాగుంది, ప్రతిసారి వస్తున్నాం. మనం దర్శనం అయితే బాగుంటది. ఇక ఇవాళ లాస్ట్ రోజు, అందుకే చాలా మంది మనం చూస్తున్నాం. పోలీసులతో అయితే పోలీసులు వాళ్ళని నివారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. భారీ ఎత్తున క్రౌడ్ అయితే మనం చూస్తున్నాము. 4 దిక్కులు, ఈ యొక్క ఖైరతాబాద్కు వచ్చేటటువంటి 4 దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ 4 దిక్కుల నుండి కూడా అయితే భారీ సంఖ్యలో వస్తున్నారు. ఇటు రైల్వే స్టేషన్, ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇటు పోలీసులు ఎంత నివారిస్తున్నా పోలీసుల నివారిస్తూ ఉన్నారు. వాగ్వాదం కూడా చేస్తున్నారు వాళ్ళతోని మహిళలు. అయితే దర్శనంకి మేము కూడా వెళ్తామంటూ ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తున్నారు. పోలీసులు నివారించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి అయితే చాలా పెద్ద
పెద్ద ఎత్తున క్రౌడ్ ఉండడంతో ఈ రోజుతో లాస్ట్ దర్శనం కాబట్టి మళ్ళీ 10 రోజుల తర్వాత ఈ రోజు చివరిగా అయితే 9 రోజుల నవరాత్రి ఉత్సవాల తర్వాత ఈ రోజు దర్శనానికి అలౌట్ చేశారు. రేపు ఆ యొక్క మహాగణపతి కట్టింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి రేపు దర్శనానికి అలౌట్ లేదు కాబట్టి అయితే ఈ విధంగా క్రౌడ్ అయితే ఉంది. పోలీసు వాళ్ళు కొంచెం అన్న కేర్ తీసుకోవాలిగా. ఇంత పబ్లిక్ వస్తే కనీసం లైన్లో ఒక 10 లైన్లు పెట్టాలి. 1-2 పెడితే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. చెంటి పిల్లలు చూడండి పరిస్థితి ఏంది, ఘోరం ఉంది. ఇక్కడ వాళ్ళని అక్కడ పంపించాలి. ఎగ్జిట్ని అవుట్ చేస్తారు, అవుట్ని ఎగ్జిట్ చేస్తారు. వాళ్ళు వీళ్ళు వచ్చి గుంపు అయిపోతారు. ఇంత పబ్లిక్ పిల్లలు జాగ్రత్త చూసుకోవాలి. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ అయితే లైన్లు ఇంకా పెంచాలి అంటూ కూడా భక్తులు వాపోతున్నటువంటి పరిస్థితులు, పోలీసు వాళ్ళు కూడా సహకరించాలి భక్తులకు అంటూ వాపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎక్కడ చూసినా 4 దిక్కుల నుండి అయితే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ కానీ, ఇటు మింట్ కంపౌండ్ నుండి కానీ, ఇక్కడ లక్డికపూల్ నుంచి కానీ వివిధ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉన్నారు. కాబట్టి అయితే ఎక్కడ చూసినా ఖైరతాబాద్ గణేశుని ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతుంది. రేపు ఈరోజు చివరి దర్శనం కాబట్టి ఈరోజు చివరి దర్శనం, రేపు ఈ యొక్క కటింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఎల్లుండి నిమజ్జనానికి ఎట్టి పరిస్థితుల్లో ఉదయం 6 గంటల వరకు క్రేన్ పైనకి ఖైరతాబాద్ గణేశుడు ఉండాలి. అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం వరకు 1:30-2 గంటల ప్రాంతం వరకు ఖచ్చితంగా నిమజ్జన ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మనం ఎక్కడ చూసినా భక్తులు అయితే ఉదయం నుండి భారీ ఎత్తున భక్తులు అయితే కోలాహలంగా భక్తుల తాకిడి కనబడుతుందని చెప్పాలి. ఎటు చూసినా భక్తుల రద్దీతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఇబ్బంది. మహిళలు కూడా భారీ ఎత్తున వచ్చారు. మేడ్చల్ నుంచి వచ్చాము. ఈసారి ఫస్ట్ టైం. బాగా ఉంది. అయితే భక్తులు చెప్తున్నారు. అయితే మేము అక్షయపూర్ నుండి వచ్చాము. క్రౌడ్ చాలా ఉంది. అవునవును, దానికోసం ఈరోజు వచ్చాము. సౌకర్యాలు అంటూ ఇలాగే ఉంది, క్రౌడ్గానే ఉంది. అయితే చాలా సమయం నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము మల్కాజ్గిరి నుంచి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము. చాలా క్రౌడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా క్రౌడ్ అయితే చాలా ఉన్నది. ఈరోజు సండే కాబట్టి ఇంకా క్రౌడ్ ఉంది. లాస్ట్ డే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. అయితే భారీ ఎత్తున క్రౌడ్ కూడా ఉండడం చేత చిన్నపిల్లలు, మహిళలు కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున అది. ఎక్కడి నుంచి మేము గట్కేసర్. బాగుంది. ఈసారి వస్తున్నాం. ఫస్ట్ మంచిగా ఉంది. చూడలే, ఇంకా చూస్తాం. రష్ ఎక్కువ ఉంది, క్రౌడ్ ఎక్కువ ఉంది. లేదు ఫస్ట్ టైం ఇది. మంచిగా ఉంది. ఎక్కడ జిల్లాల నుండి కూడా వచ్చి గణపతి మహాదర్శనాన్ని దర్శించుకోవడానికి, మహాగణపతి దర్శనాన్ని, మహావిద్యా గణపతి దర్శనం కొరకు ఉన్నారు కాబట్టి వేచి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా అయితే ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తులు ఉదయం నుండే పెద్ద ఎత్తున పోటెత్తారు. ఎక్కడ చూసినా పోలీసు వారు నివారిస్తున్నా కూడా భక్తులు అక్కడ లైన్లో వేచి ఉన్నారు. ఎక్కడ ఖచ్చితంగా ఎంతసేపు అయినా పర్వాలేదు ఆ యొక్క మహాగణపతిని దర్శించుకొని వెళ్ళాలి అంటూ కూడా అయితే విచ్చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాము. ప్రతి దగ్గర కూడా 2 లైన్లు ఏర్పాటు చేసినా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. 2 లైన్లు ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు? कर्नाटक बिदर, कर्नाटक बिदर डिस्ट्रिक्ट। हिंदी आता है। अच्छा है, बहुत पब्लिक है, रेड क्राउड बहुत है। అయితే వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చినటువంటి వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక నుండి వచ్చారు మహాగణపతిని దర్శనం చేసుకోవడానికి. కర్ణాటక నుండి వచ్చేసి కూడా ఇచ్చేస్తున్నారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే భారీ ఎత్తున క్రౌడ్ ఉండడంతో అయితే బిల్డింగ్స్ పైకి కూడా వెక్కేసి దర్శనం ఆ యొక్క గణేశుని చూడాలనే ఉద్దేశంతో అక్కడ ఏవైతే పక్కలో సైడ్లో బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ పై కూడా ఎక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా భారీ క్రౌడ్ ఎక్కడ చూసినా కానీ అయితే దర్శనం కొరకు వేచి ఉన్న భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. అదేవిధంగా
హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనానికి జరిగేలా ఏర్పాట్లు కూడా చేశారు. అయితే సిపి మొత్తం టోటల్ గా హైదరాబాద్ సివి ఆనంద్ కూడా దీనిపైన సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 17న గణేష్ నిమజ్జనం కోసం హైదరాబాద్ లో రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులు హై లెవెల్ కమిటీ అంతా కలిసి నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు కూడా తీసుకుంటున్నారు. బాలాపూర్ రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేశారు. ఇది ఒకటే కాదు, చిన్న చిన్న గణేష్ నిమజ్జనాలకు కూడా అన్ని విధాలుగా ఏర్పాట్లను అయితే చేశారు. జిహెచ్ఎంసీ అండ్ కలెక్టర్తో సహా హైదరాబాద్ కలెక్టర్తో కలిసి మొత్తం టోటల్గా ఈ యొక్క రోడ్లు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న రిపేర్లు కూడా చేశారు. అదేవిధంగా నిమజ్జనాల కోసం మండపాల నిర్వాహకుల కోరిక మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సిటీ కమిషనర్ కూడా చెప్తూ వస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నాం, పెండింగ్ పనులన్నీ కూడా ఈరోజు పూర్తయితాయని కూడా చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనంలో 25,000 మంది పోలీసు వాళ్ళు పాల్గొంటున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా 10,000 మంది పాల్గొంటున్నారు. జిల్లాల వ్యాప్తంగా 15,000 మంది పోలీసులు ఈ యొక్క నిమజ్జనంలో పాల్గొంటున్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ వైపు వస్తున్న ట్రై కమిషనర్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే గణేష్ విగ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రశాంతంగా నిమజ్జనం అయ్యేలా పోలీస్ అధికారులు అండ్ జిహెచ్ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. హుస్సేన్ సాగర్ వద్ద ఘనంగా నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే చేశారు. రోజు రోజు నిమజ్జనాల రద్దీ పెరుగుతున్న దృశ్యాలు, ఆ రద్దీకి కారణంగా క్రేన్లను కూడా తేవడం జరిగింది. ఈ సంవత్సరం ఖచ్చితంగా రేపు ఉదయం వరకు దర్శనాలు రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో దర్శనాలు నిలిపించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కట్టింగ్ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఎల్లుండి ఉదయం 6 గంటల లోపల మహాగణేశుడు క్రేన్ పైకి వస్తుంది. మధ్యాహ్నం వరకు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం మొత్తం టోటల్ గా కూడా కంప్లీట్ చేస్తామంటూ చెప్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ చూసినా గానీ అయితే ఈ యొక్క క్రౌడ్ అయితే కనిపిస్తుంది. 4 మూలల నుండి ఖైరతాబాద్ గణేష్ కు రావడానికి 4 దారులు ఉంటాయి. ఆ 4 దారులు ఏదైతే ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ ఉందో ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ నుండి మన బ్యాగ్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఇది అయితే ఈ యొక్క లక్కడి కపూల్ నుంచి వస్తున్నది. అక్కడ పక్కల మింట్ కాంపౌండ్ నుండి ఎక్కడ చూసినా వేలాది మంది భక్తులు ఉదయం నుంచి పోటెత్తారు. ఇంకా సాయంత్రం వరకు కూడా రద్దీ పెరుగుతుంది. ఈ రోజు చివరి దర్శనం కాబట్టి ఖచ్చితంగా రద్దీ ఎక్కువగా పెరుగుతుందని చెప్పాలి. ఏ విధమైన గట్రా రేపు దర్శనాలు నిలిపివేస్తున్నారు. అక్కడ ఉన్న అన్ని తొలగిస్తారు కాబట్టి ఆ యొక్క కట్టనాడు ఏవైతే కట్టర్స్ ఉన్నాయో ఆ పని కార్యక్రమం ఉంటుంది కాబట్టి రేపు దర్శనాలను నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎల్లుండి ఏదైతే 17 తారీఖు ఉందో మంగళవారం రోజు ఉదయం 5 గంటలకు పూజలు మొత్తం నిర్వహించేసి 6 గంటలకు క్రేన్ మీదకి ఈ యొక్క మహాబడా గణేష్ క్రేన్ పైకి వస్తుంది. ఇక్కడ ఊరేగింపు ర్యాలీగా ఊరేగింపు సాగుతుంది. ఊరేగింపు అనంతరం తర్వాత 12-1:30 గంటలో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి ఈ యొక్క అధికారులు అయితే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ ప్రవీణ్.